ఇక జానీ మాస్టర్ కు భారీ షాక్ తగిలింది. జానీ మాస్టర్ కు ఇటీవల వచ్చిన నేషనల్ అవార్డును కమిటీ రద్దు చేసింది. జానీ మాస్టర్ కు నేషనల్ అవార్డు తీసుకోవడానికి రంగారెడ్డి కోర్టు బెయిల్ అంగీకరించింది. జానీ మాస్టర్ పై ఫోక్సో కేసు నమోదైన నేపథ్యంలో నేషనల్ అవార్డును కమిటీ రద్దు చేసింది. ఈ నెల 8న జానీ మాస్టర్ నేషనల్ అవార్డు తీసుకోవాల్సి ఉండగా కేంద్ర అవార్డుల కమిటీ దీన్ని రద్దు చేసింది. నేషనల్ అవార్డు రద్దు కావడంతో జానీ మాస్టర్ సందిగ్ధంలో పడ్డారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి. అత్యంత బెయిల్ రంగారెడ్డి ఫోక్సో చట్టం కింద అయితే వాళ్ళు రంగారెడ్డి కోర్టు జడ్జి జారీ చేయడం జరిగింది. అయితే జానీ మాస్టర్ కి కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కి తగలలేని షాక్ అని చెప్పుకోవచ్చు. అయితే గత కొంతకాలంగా నేషనల్ అవార్డు అందుకోబోతున్న విషయం తెలిసింది. అయితే ఈ నెల 8వ తారీఖు జరగనున్న నేషనల్ కమిటీ అవార్డు అందుకోవడానికి అయితే రంగారెడ్డి జిల్లా కోర్టులో మధ్యంతర బెయిల్ జారీ చేసుకున్నారు. 5 రోజుల మధ్యంతర బెయిల్ జారీ అయిన తర్వాత కూడా ఈ రోజు చూసుకున్నట్లయితే ఇప్పటికే నేషనల్ కమిటీ ఈ నేషనల్ అవార్డు ని మాత్రం ఫోక్సో చట్టం జానీ మాస్టర్ మీద అయినందున వల్ల ఈ నేషనల్ అవార్డు ని కూడా క్యాన్సిల్ చేస్తున్నట్టు కూడా ప్రకటించింది. అయితే ప్రస్తుతం ఈ 5 రోజుల మధ్యంతర బెయిల్ ను కూడా కంటిన్యూ చేస్తారా లేదంటే ఈ మధ్యంతర బెయిల్ ని కూడా రద్దు చేస్తారా అనేది అంశం పైన కూడా రేపు మరోసారి అయితే రంగారెడ్డి కోర్టు ఈ పోక్సో కోర్టులో మాత్రం మరోసారి అయితే జడ్జిమెంట్ కి రానుంది. అయితే ఇదే అంశంలో ఎందుకంటే జూనియర్ కొరియోగ్రాఫర్ ఇప్పటి వరకు ఇచ్చిన కంప్లైంట్ లో చూసుకున్నా గానీ లేదంటే జూనియర్ కంప్లైంట్ ఇచ్చిన దాంట్లో చూసుకున్నా గానీ ఇప్పటికే ఫోక్సో చట్టం కింద 14 రోజుల రిమాండ్ కి అయితే జానీ మాస్టర్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత 4 రోజుల పోలీస్ కస్టడీలో కూడా పోలీసులు కూడా రాబట్టినట్టుగా కొన్ని విషయాలు అయితే బయటకు వస్తున్నాయి. ఇది కాకుండా జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ సతీమణి మాత్రం జానీ మాస్టర్ ఎలాంటి తప్పు చేయలేదు, జూనియర్ కొరియోగ్రాఫర్ తప్పు చాలా ఉంది అనుకుంటూ తననే మా భర్తను హింసించాడు అనుకుంటూ కూడా కొన్ని ఫిలిం ఛాంబర్స్ లో కూడా తను సాక్ష్యాలతో సహా ఎవిడెన్స్ ని సబ్మిట్ చేసి సతీమణి చెప్పింది. మరి ఈ నేషనల్ అవార్డు ని కొట్టివేయడం జానీ మాస్టర్ కావచ్చు, జానీ మాస్టర్ అభిమానులు జానీ మాస్టర్ సతీమణి ఎలా చూస్తున్నారు అనేది మనం ఇప్పటికే ఎందుకంటే తగలరాని షాక్. ఇప్పటికే గతంలో కూడా జానీ మాస్టర్ వచ్చేసి జనసేన పార్టీలో కూడా కీలక పాత్ర పోషించారు. కానీ ఈ ఫోక్సో చట్టం వల్ల ఇటు ఒక పక్క జానీ మాస్టర్ కు పొలిటికల్ గా జనసేన పార్టీ నుంచి సస్పెండ్ అవ్వడం, ఇప్పుడు ప్రెసెంట్ నేషనల్ అవార్డు నుంచి కూడా నేషనల్ అవార్డు ని కూడా క్యాన్సిల్ చేయడం చాలా విచిత్రంగా మారిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. స్వప్న. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.